ఇచ్చారు గుడివాడలో 350 రూపాయలు. అదే తను నా డిగ్రీ పూర్తయ్యే టైంకి ఆయనకు వచ్చినటువంటి డబ్బులు 1200 రూపాయలు కొట్లో గుమస్తాగా. అంటే నా 4th క్లాస్ ఎక్కడ, నా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎక్కడ, అప్పటికి వచ్చే సంపాదన అదే. ఏడాదికి ఒక 50 రూపాయలు 100 రూపాయలు పెరగడం అంటే చాలా గ్రేట్గా ఫీల్ అయ్యేటటువంటి సిచ్యుయేషన్. ఇవాళ అసలు అది కౌంటబుల్ ఉందా? ఒక షాపులో గుమస్తాగా పనిచేయడానికి మినిమం ఎంత తీసుకుంటున్నారు? మినిమం 3000కి అసలు ఎవరు దొరకట్లేదు. 5-6 వేల రూపాయలు అంటే ఆడపిల్లలు ఎవరైనా కాలక్షేపం కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు, ఇంటి దగ్గరలో ఉందని వెళ్ళేటటువంటి వాళ్ళు అవుతారు. అదే పెద్ద షాప్ అయితే కనుక 10,000. రిలయన్స్, ఇప్పుడు నేను ఒకప్పుడు కాలేజీలో చదివేటప్పుడు నెలకు 100 రూపాయలకి మెడికల్ షాప్లో పనిచేశాను. నెలకు 100 రూపాయలే నాకు. ఏది, నేను డిగ్రీ చదువుతా ఇంటర్మీడియట్ టైంలో చేసాను. 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ బైండింగ్ షాప్లో పనిచేసాను. బైండింగ్ షాప్లో పనిచేసినప్పుడు నాకు రోజుకి ఎంత, 20 రూపాయలు కూలీ అనమాట చేశాను. ఇవాళ రోజున అసలు 20 రూపాయలకి ఎవడన్నా వస్తాడు పని చేయడానికి? పోనీ ఆ రోజున 20 అంటే వాళ్ళు 200 రూపాయలు. 200 రూపాయలు కూలీ చేయడానికి ఎవడన్నా వస్తున్నాడా బేసిక్గా? అంటే ఇవాళ ఈ స్థాయికి ఎందుకు వచ్చింది? ఒక విప్లవాత్మకమైనటువంటి ప్రభుత్వ సంస్కరణలు. అన్నిటికంటే అతిపెద్దది కరప్షన్ కంట్రోల్ మెకానిజం.